హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. బట్ బిర్యానీ ఉండదు, జస్ట్ ఫ్రై పీస్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ చికెన్ని మీడియం సైజ్ పీసెస్గా తీసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో చికెన్ వేసేసి అలా కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. అంతలోపు నేను ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ వీడియో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అదే రోజు నేను ఈ రెసిపీ చేశాను. సో షూట్ చేస్తే బెటర్ కదా, అప్లోడ్ చేయొచ్చు ఫస్ట్ వీడియో, ఏదైతే ఏముందని చేస్తున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ టేక్ ఇట్ లైట్, అంత సీరియస్గా తీసుకోకండి. వీడియో మాత్రమే ఫస్ట్ వీడియో, నేను చేస్తున్న కుకింగ్ అయితే కాదు, ఫస్ట్ టైం చేస్తున్న కుకింగ్ అనుకోకండి. సో అలా బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో, తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగా వేగుతాయి అని చెప్పేసి నేను సాల్ట్ వేస్తాను. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. చికెన్ కొద్దిగా వేగింది అనిపించినప్పుడు అందులోకి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీస్ ఏం మెన్షన్ చేయట్లేదు, మీకు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అవి కొద్దిగా వేగిన తర్వాత కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 minutes అలాగా. ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఎక్కువగా డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు, మీరు జస్ట్ నార్మల్గా చూసి ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు లైట్గా మనం మిక్స్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. గరం మసాలా వేసుకోమన్నా కదా అని మొత్తం వేసేసుకోకండి, మొత్తం చాలా ఘాటు ఉంటుంది. జస్ట్ ఒక 2 spoons వేసుకొని చాలు. తర్వాత నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి స్మాష్ చేసి వేసుకోవాలి. స్మాష్ చేసి వేసుకోవాలంటే అలా ఏం లేదు, మీ ఇష్టం, నార్మల్గా అలా కూడా వేసుకోవచ్చు, పర్లేదు. వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొబ్బరి వేసుకోండి. అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, నాకు ఇష్టం కాబట్టి నేను పర్సనల్గా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. సో ఫైనల్గా మూత పెట్టుకొని అలా 5 minutes వదిలేసి తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్లో బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, చికెన్ బాయిల్ చేసిన వాటర్, అవి ఈ రైస్కి వాడండి. నెక్స్ట్ టైం తప్పకుండా ఫ్రై పీస్ బిర్యానీ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు పెడతాను. సో ప్రస్తుతానికి ఇవి చూసి కొంచెం ఎంజాయ్ చేయండి, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.